వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చలపతిరావు డ్రింక్ బాగా చేసేస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న నాకు ఉంచకుండా మొత్తం తాగేస్తావా, సీసా మొత్తం ఖాళీ చేస్తావా అని గొడవ పడుతూ ఉంటే ఆద్య వాళ్ళిద్దరిని దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. ఇక చలపతి మీద చేయి చేసుకుంటాడు వెంకట్రావు. ఒక్కసారిగా తాగి ఉండడంతో చలపతిరావు కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు. అప్పుడే ఆద్య అది చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. ఏంటి మావయ్య ఇంత పనిచేసావు? అమ్మా ఆద్య, నాకేం తెలీదమ్మా, నేను జస్ట్ ఇలా అన్నా అంతే, వాడు కింద పడిపోయాడు, నాకు భయంగా ఉందమ్మా ఆద్య. మావయ్య ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంటికి వెళ్ళండి, నేను చారు వాళ్ళ నాన్నని వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తాను, మీకేం ప్రాబ్లం ఉండదు. అమ్మా ఆద్య జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా చలపతిని వాళ్ళ ఇంట్లో దింపేసి అని చెప్పేసి వెంకట్రావు వెళ్ళిపోతాడు. ఇక ఆద్య, చారు మా నాన్నని అడ్డు పెట్టుకొని నాతో ఆటలాడతావా? నువ్వు ఏం చేశావో, మీ నాన్న ఏం చేశారో, మీ నాన్నని కిడ్నాప్ చేసి అంతా రాబడతాను, నీతోనే 3 చెరువుల నీళ్లు తాగిస్తా, నీ అంతట నువ్వే నిజం బయట పెట్టేలా చేస్తాను, మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాను అని ఆద్య ఇక చలపతిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇంకా అప్పుడే ప్రశాంత్ ఏమో చాలా భయపడుతూ ప్రభాస్ దగ్గర ఉంటాడు. ఇక ప్రభాస్, ఏంట్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏమి మాట్లాడవు, అలా టెన్షన్గా కనిపిస్తున్నావు, ఏంటి విషయం? ఈ విషయం వింటావంటే వింట్రా, ఆ ఇంట్లో ఆ రఘురాం వాళ్ళ వైఫ్ ఉన్నారుగా మా అత్తయ్య, ఆమె నేనే మొత్తం చేశానన్న విషయం నమ్మింది. ఆ రఘురాం అక్కడే రామలక్ష్మి అబద్ధం చెప్తుంది అనుకుంటున్నాడు. నాకెందుకో భయంగా ఉంది. ఆ రఘురాం గడికి మాత్రం నిజం తెలిస్తే నా సీన్ అయిపోయినట్టే. ఒరేయ్ ప్రశాంత్, నువ్వింత అమాయకంగా ఉన్నావు కాబట్టే నువ్వు వాళ్ళ దగ్గర భయపడుతున్నావు. చూడు, ఆ ఇంట్లో పులి రఘురాం, ఆ రఘురాంకి ఏదైనా తెలియకపో వరకు నీకే ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి ఆ రఘురాంకి అయినా తెలిసిందే అనుకో, అప్పుడు నీ పని అయిపోతుంది. అది కాదు అది కాదురా. ఒరే ప్రశాంత్, ఇవన్నీ ఆలోచించ మాకు. ఇంకా 4 రోజుల్లో నీకు రామలక్ష్మికి పెళ్ళైపోతుంది. అప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను చెప్తున్నాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పటి వరకు నువ్వు మంచివాళ్లాగా రఘురాం ముందు నటించు. ఇక మీ పెళ్ళి అయిపోయినట్టే. సరేరా, నువ్వు ఆ వీడియోని డిలీట్ చేసావు కదా, ఆ వీడియో నీ దగ్గర లేదు కదా? ఒరేయ్, నేను నీ ఫ్రెండ్ని రా, ఆ వీడియో ఆ రోజు డిలీట్ చేసేసాను, నా దగ్గర ఇప్పుడు ఏ వీడియో లేదు. అవునా, సరే సరే వెళ్ళొస్తాను అని ప్రశాంత్ వెళ్ళిపోతాడు. ఇంతలోకి ప్రభాస్, నేను అంత అమాయకుని అనుకుంటున్నావా ఏంట్రా? నువ్వు ఫ్యూచర్లో నా దగ్గర తల వంచితే, నన్నే మోసం చేయాలని చూస్తే, అప్పుడు కదా నీతో ఆడుకోవాలంటే ఈ వీడియో నా దగ్గర ఉండాలి. అందుకే ఆ వీడియో డిలీట్ చేయలేదు, అది నా దగ్గరే భద్రంగా నా ల్యాప్టాప్లో ఉంది అని ప్రభాస్ అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన రామలక్ష్మి అయితే ఆ వీడియోని ఎవరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారో తెలుసుకోవాలి. అలా తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా నా మీద అటాక్ చేసింది ప్రశాంతేనని నేను నాన్న దగ్గర ప్రూవ్ చేయొచ్చు. ఆద్య ఆద్య అని ఆద్య దగ్గరికి వస్తుంది. ఇక ఆద్య, ఏమైంది రామా, ఎందుకు ఇలా టెన్షన్గా ఉన్నావు? ఆద్య, నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఏంటి రామా? కోచ్ సార్ నా విషయంలో తప్పు చేయలేదు అంటే ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది కోచ్ సార్ కాదు కదా? అంటే ఆ వీడియోని ప్రశాంతే అప్లోడ్ చేసుంటాడు కదా? మరి అప్పుడు మనం ఆ వీడియోని ఎవరు అప్లోడ్ చేశారో తెలుసుకుంటే అప్పుడు నాన్న దగ్గర ప్రశాంత్ తప్పు చేశాడని మనం నిరూపించవచ్చు కదా? బాగానే ఉంది రామా, కాకపోతే అది అంత ఈజీ పని కాదు. అవును ఆద్య, అలా అనమాకు, నువ్వు యూఎస్లో చదువుకున్నావు, నీకు ల్యాప్టాపు ఈ టెక్నిక్స్ గురించి బాగా తెలుసు. ప్లీజ్ ఆద్య, ఈ రకంగానైనా నేను కోచ్ సార్ తప్పు చేయలేదని, ప్రశాంత్ మంచివాడు కాదని నాన్న దగ్గర నిరూపించాలి. రామా, ఖచ్చితంగా నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి ఫోన్ చేసి దీని గురించి తెలుసుకోమని చెప్తాను. సరేనా? నువ్వు టెన్షన్ పడమాకు. రామా, ప్రేమ దూరం అయితే, ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అలాగే నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను రామా, నువ్వు కంగారు పడకు. మీ ప్రేమని నిన్ను గెలిపించే బాధ్యత నాది అని ఆద్య రామాకి కాన్ఫిడెన్స్ చెప్తుంది. ఇంకా ఒక పక్కన చారు ఏమో, ఈ ఆద్య ఏంటి కనిపించట్లేదు, ఈ ఆద్య ఎప్పుడు ఎక్కడ ఉందో తెలియట్లేదే, ఆద్య ఆద్య అని వెనకాలే చారు అని చెప్పేసి ఆద్య అక్కడికే వస్తుంది. ఏంటి, సీనుబావుని నన్ను కలపడానికి
ప్లాన్ చేస్తానని చెప్పావు కదా, మరేంటి సైలెంట్గా ఉన్నావు? ఏం ప్లాన్ చేశావు? చెప్పు. చెప్పను. ఏంటిప్పుడు అని అంటుంది. ఏ ఆద్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అవును, ఇలాగే మాట్లాడతాను. ఏం చేస్తావు చారు? ఏంటి మర్చిపోయావా? మీ నాన్న నా దగ్గర ఉన్నారు. ఉంటే ఏంటి చెప్పు. ఆద్య, ఏంటి కోపం తెప్పిస్తున్నావు? చూడు, మీ నాన్న నా దగ్గర ఉన్నారు అంటే నువ్వు నా మాట వినకపోతే మీ నాన్నని ఏం చేస్తావు? చెప్పు. చంపేస్తావా? సరే, ఆ పని చేస్తే నేను కూడా మీ నాన్నని చంపేస్తాను అని అంటుంది. ఏ ఆద్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు? మాట్లాడడం కాదు, చూడు ఒకసారి అని చెప్పేసి ఆద్య తన ఫోన్లో చలపతిని చూపిస్తుంది. ఒక్కసారిగా అది చూసి చారు షాక్ అయిపోతుంది. ఆద్య, మా నాన్న ఎక్కడున్నారేంటి? అవును, మీ నాన్నే నా దగ్గర ఉన్నాడు. చూడు, నువ్వు జరిగిందంతా నాతో చెప్పి నిజం ఒప్పుకుంటే మీ నాన్న నీ దగ్గర ఉంటాడు. లేకపోతే ఏ ఆద్య, ఇప్పుడే ఈ విషయం పెదనంతో చెప్తాను. చెప్పు. నేను కూడా మా నాన్న నీ దగ్గరే ఉన్నాడన్న విషయం పెదనంతో పెద్దమ్మతో చెప్తాను. ఆ మరుక్షణం నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అనగానే ఇక చారు జానకి చెంప పగలగొట్టి రఘురం శ్రీనుతో బయటికి గంటించడం ఇదంతా చారు తలుచుకొని, బాబోయ్, అలా జరగకూడదంటే మా నాన్నని నాకు తీసుకొచ్చి అప్పచెప్పు. అప్పుడే మీ నాన్నని నీ దగ్గరికి పంపిస్తాను అని ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చారు ఏమో, ఇదేంటిది ఇలా చేసింది, ఇప్పుడు మా నాన్నని ఎలా తెచ్చుకోవాలి, అయినా మా నాన్న ఏంటి దాని చేతిలో ఇరుక్కున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఆద్య చారు వాలకం చూస్తుంటే చారు విషయం బయటపడేలా లేదు. ఎలా అయినా వాళ్ళ నాన్న నుంచే నేను విషయం కనుక్కోవాలి అని ఆద్య ఇంకా చలపతిని కిడ్నాప్ చేసిన ప్లేస్ దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడే చలపతి, ఏయ్, ఏంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి కట్టేశావు? నన్ను వదలను. చూడు, నువ్వు నిజం బయట పెట్టే వరకు నిన్ను వదిలేదే లేదు. మర్యాదగా నిజం చెప్తావా లేదా? నేనేం చెప్పాలమ్మాయి? మా నాన్నని ఎక్కడ దాచారు? మా నాన్న ఎక్కడా అని అంటుంది. ఒక్కసారిగా చలపతి షాక్ అవుతాడు. మీ నాన్న నాకేం తెలుసమ్మాయి? అయినా మీ నాన్న గురించి నన్ను అడుగుతున్నావేంటి? నన్ను వదులుతావా లేదా? వదిలేదే లేదు. నువ్వు మా నాన్న గురించి చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి వదిలిపెట్టను. ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు అని చలపతి అంటాడు. అప్పుడే సీను పక్కకి వచ్చి చలపతి చంప పగలగొడతాడు. ఇక ఆద్య, శ్రీను, ఆద్య, నేను మొత్తం విన్నాను. ఆ చారు చేసినదంతా విన్నాను. వీడికి 4 తగిలిస్తే మీ నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తాడు. సీను, థ్యాంక్స్ శ్రీను. ఆద్య, నువ్వు ఇంత ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు? అది కాదు సీను. సరే, ఏదైతే అది అయింది. ముందు వీళ్ళ బండారాన్ని బయట పెడితే సమస్యల నుంచి బయటపడచ్చు. ఏంటి మామా అలా చూస్తున్నావు? మర్యాదగా నిజం చెప్పేశావో నేను ఆద్య అంత మంచివాడినైతే కాదు. నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా నీకు. ఒకే ఒక కత్తితో పొడిచి పడేస్తా. చెప్పు, ఆద్య వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడు? చెప్తాను అల్లుడు. నీ గురించి నాకు బాగా తెలుసు కదా. పిల్లనివ్వకముందే నన్ను చంపలు పగలగొట్టావు. ఇప్పుడు వదిలిపెడతావా? హాస్పిటల్లో ఉన్నాడు. ఆ వార్డ్ నెంబర్ అని మొత్తం డీటెయిల్స్ చెప్తాడు. ఇక ఆద్య అలాగే శ్రీను పరిగెత్తుకుంటూ ఇక ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఆ వార్డ్లో అక్కడ కిషోర్ ఉంటాడు. ఒక్కసారిగా ఆద్య నాన్న అనుకుంటూ కిషోర్ని హక్ చేసుకుంటుంది. ఇక కిషోర్ కూడా స్పృహ వస్తుంది. అమ్మ ఆద్య, శ్రీను, అమ్మ ఆద్య, ఆ చారు వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్యామిలీ దొంగల ఫ్యామిలీ. అవునమ్మా, వాళ్ళే నన్ను కార్తో యాక్సిడెంట్ చేసి నన్ను ఇలా హాస్పిటల్లో ఉంచారు. అవునమ్మా, ఆ రోజు పెళ్లిలో వాళ్ళు ఇచ్చిన గిల్టు నగలు, ఆ విషయం నాకు తెలిసి చెప్పడానికి వస్తుంటేనే ఇలా చేశారు అని వెనకాలనే శ్రీను ఆద్య షాక్ అవుతారు. నాన్న, నిన్ను కిడ్నాప్ చేసి ఇంత మోసం చేసిన ఆ చారుని అస్సలు వదిలిపెట్టను. శ్రీను, ఇన్నాళ్ళు నువ్వు చారు కోసం చెప్తుంటే ఏదో అనుకున్నాను. ఇక ఎట్టి పరిస్థితిలోనూ ఆ చారుని వదిలిపెట్టేదే లేదు. పదండి మావయ్య అని చెప్పి కిషోర్ని ఆద్యని తీసుకొని ఇక సీను ఇంటికి వస్తాడు. ఇంతలోకి జానకి అలాగే రఘురాము పద్మకి అలాగే చారుకి పార్వతికి రామకి కొన్న బంగారాన్ని చూపిస్తూ ఉంటే ఇక చారు, చాలా బాగుంది, చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయో అని అంటుంది. ఇక పద్మ, ఏంటిది, రామలక్ష్మికి కొన్న బంగారాన్ని చూసి ఇంత మురిసిపోతుంది? దీని దగ్గర కూడా బంగారం ఉంది కదా, ఎప్పుడు బంగారం మొహం చూడని దానిలాగా
ఇది అలా పెట్టిందేంటి ఫేస్ అని పద్మ అనుకుంటుంది. ఇక చారు అయితే ఇది నిజంగా నాకు కూడా ఉంటే ఎంత బాగుండేదో, నేను కూడా ఈ రఘురాం గారి కూతురై ఉంటే నాకు ఇంత బంగారమే కొనేవారేమో అని చెప్పేసి చారు మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడే శ్రీను అలాగే ఆద్య కిషోర్ని తీసుకొని ఇంటికి వస్తారు. చారు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రఘురాము, కిషోర్ గారు, జానకి కూడా, కిషోర్ గారు మీరు అని అనగానే ఇక శ్రీను, పెదనాన్న, మావయ్య, కిషోర్ గారిని ఆద్య వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు. ఏంటి కిడ్నాపా? కిషోర్ గారు మిమ్మల్ని? అవును రఘురామ్ గారు, నన్ను కిడ్నాప్ చేసింది చారు వాళ్ళ నాన్న. ఎందుకంటే పెళ్లిలో వాళ్ళు పెట్టినవి గిల్టు నగలు. ఆ విషయం నేను ఎక్కడ చెప్పేస్తానని, మిమ్మల్ని మోసం చేశారని తెలిసిపోతుందని వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయించారు అని అనగానే ఒక్కసారిగా రఘురామ్ షాక్ అవుతాడు. ఇక ఆద్య, పెదనాన్న, అదే కాదు, ఆ రోజు శ్రీరామనవమి రోజు నన్ను మంటల్లో తోసింది ఎవరో కాదు, ఈ చారునే. అవును పెదనాన్న, ఆ విషయం మీకు చెప్పడానికి వస్తే చారు నాన్న తన దగ్గర ఉన్నారని, నాకు నిజం చెప్తే చంపేస్తానని బెదిరించింది అని అనగానే ఒక్కసారిగా రఘురామ్ షాక్ అవుతాడు. ఇక జానకి అయితే చారు చెంప పగలగొడుతుంది. పద్మ, పార్వతి షాక్ అయిపోతారు. ఇక రఘురామ్, సీను, ఇలాంటి పనులు చేసి మనుషుల ప్రాణాలతో చలగాటలాడేవాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి స్థానం లేదు. ఇప్పుడే ఇప్పుడే బయటికి పంపించే. ఏంటండి నేను చేశాను, ఏంటి ఇప్పుడంట? అయినా ఇప్పుడు సీను నా భర్త, తను కట్టిన తాళి నా మెడలో ఉంది కాబట్టి నేను ఈ ఇంటి నుంచి కదిలేదే లేదు. ఏంటే వాగుతున్నావు? ఈ తాళిని చూసేగా రెచ్చిపోతున్నావు? చూడిప్పుడు అని సీను తాళిని తెంచి కింద పడేస్తాడు. ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది. ఇక పద్మ, పార్వతి, శ్రీను, పద్మ, ఇప్పటికే నువ్వు చాలా పెద్ద తప్పు చేసి ఈ చారుని ఇంటి కోడల్ని చేసుకున్నావు. ఆద్య కంటే చారు గొప్పదని అన్నావు. ఏం గొప్ప చెప్పు? డబ్బు కోసం, నగల కోసం చారుని కోడల్ని చేసుకున్నావు. కానీ తనే ఒక నాటకం, తనే ఒక అబద్ధం, తనే ఒక మోసమని ఈరోజు తెలిసింది. ఏం చేస్తావు? ఏం చేస్తానంటావేంటన్నయ్యా? ఇంత మోసం చేసిన ఈ చారుని ఇక నేను నా కోడలుగా ఉంచుకోను. ఇప్పుడే నేనే బయటికి గెంటేస్తాను అని పద్మ చారుని బయటికి గెంటేస్తుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటివి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి